తెలంగాణ సాధించుకున్న దాంట్లో 90% మన రక్తమాంసాలు దారపోస్తే సర్వాయి పాపన్న గౌడ్కు జిల్లాకి పేరు పెట్టే దిక్కు లేదు, సిక్కు తెరవలేదు. రాజనీతి తెలిసినోడ సర్వాయి పాపన్న, ఏ రాజు నీకు తోటి రాడు సర్దారు పాపన్న. సర్దారు పాపన్న గౌడ్ ఆనాడు భూస్వాముల మీద మొఘల్ సామ్రాజ్యం మీద నవాబుల మీద యుద్ధం చేసినటువంటి సర్దారు పాపన్న. కళ్ళగీసే వృత్తిలోన కత్తివై పుట్టినావు, సర్వమ్మ గారాల కొడుకువై పెరిగినావు. అక్షరాలు రాయకున్న లక్షణంగా బతికినావు, అన్య విద్యలందున ఆరితేరి నోడివయ్యా. ఆజానుబాహుడా ఆత్మగౌరవానివయ్య, కైలాసపూర్ కోట సర్వాయి పాపన్న, నీ పోరాట ఊటనే సర్దారు పాపన్న.